నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఓ వినూత్న ఆలోచనతో క్యూఆర్ కోడ్ యాప్ను డెవలప్ చేయించారు. ఈ యాప్ పనితీరును మొదట కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించారు. ఈ యాప్కు అద్భుతమైన స్పందన లభించడంతో నియోజకవర్గంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి క్యూఆర్ కోడ్ యాడ్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా క్యూఆర్ కోడ్ యాప్ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ యాప్కు 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చెప్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసమే క్యూఆర్ కోడ్ను రూపొందించానని చెబుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఒక వినూత్న ఐడియానికి శ్రీకారం చుట్టారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదమోహన్ మనతో ఉన్నారు. ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది, ఈ ఐడియా ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సహజంగానే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే చాలా సమయం వెయిట్ చేసి ఉండాలి. క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉంటే ఆయన కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయడం పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వినూత్న ఐడియాతో మీ నియోజకవర్గ సంబంధించిన ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు, ఎట్లా పనిచేస్తుంది? మరి ఇలా గ్రామీణ ప్రాంతంలో క్యూఆర్ కోడ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. చిన్న కూరగాయలు అమ్ముకుంటోళ్ళైనా, చిన్న మన కొబ్బరి నీళ్ళు అమ్ముకుంటోళ్ళు కానీ ఇలా పేటీఎం వచ్చినాయి, అన్నీ వచ్చినాయని నాకు ఒకరోజు ఆలోచన వచ్చింది. మా టీం కూడా చాలాసార్లు డిస్కస్ చేసిన తర్వాత గత 4-5 నెలల నుంచి దీని మీద కష్టపడి ఒక అప్లికేషన్ తయారు చేసి ఇది క్యూఆర్ కోడ్ అనే తీసుకొచ్చి ఈ క్యూఆర్ కోడ్ను ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర మేము ఒక చిన్న 2x4 ఫ్లెక్స్ లాగా చేసేసి ఓ స్టిక్కర్ చేసేసి ప్రతి గ్రామ పంచాయతీ సెంటర్లో, ఎందుకంటే ఆడకైతే అందరు వస్తారు కనుక ఆడ అతికిచ్చేద్దామని ఒక ఆలోచన ఉన్నది. తర్వాత వాట్సాప్ గ్రూపులలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ చేరుతూ ఉన్నది, అన్ని గ్రూపులలో పెడతా ఉన్నాం. నేను కూడా అఫీషియల్గా దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాను. ప్రతి 230 గ్రామాలనే తాండాలని అక్కడ పెడతా ఉన్నాం. అయితే రాగానే వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా, పోలీస్ సమస్య ఉంటుంది, ఎంఆర్ఓ సమస్య ఉంటుంది, ఫారెస్ట్ సమస్య ఉంటుంది, ఇట్లాంటి సమస్యలు, భూ సమస్యలు ఎక్కువ ఉంటాయి మా దగ్గర. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు నేను చూపిస్తాను, ఒక ఫోన్ తీసుకొని, స్మార్ట్ ఫోన్ తీసుకొని, ఇవాళ రేపు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నది, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా. అంటే దీన్ని కూడా మేము చాలాసార్లు ఆలోచించి తక్కువ సమయంలో వాళ్ళకు ఒక నంబర్ కూడా ఇచ్చేసేస్తే రేపు పొద్దున మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత చాలామంది వస్తారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు 500 నుంచి 1000 మంది వస్తారు. ఎవరిది ఏ డాక్యుమెంట్లు ఏడబోతున్నాయో పాపము, జిరాక్స్ పైసలు కూడా పైసలు అయితే జిరాక్స్లు కూడా తీసుకొని వస్తారు. పట్టా పుస్తకాలని అది అని ఆ జిరాక్స్ కాపీలు ఇస్తాం, ఈడబడేస్తారు, ఆడబడేస్తారు. కనుక నేను ఆలోచించి తీసుకున్నది ఏంటంటే ఈ డాక్యుమెంట్లు కూడా వాళ్ళకి పైసలు అవసరం లేదు. ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ ఉన్నది, ఆ ఫోటో తీస్తే అయిపోయాయి, ఆ ఫోటో గ్యాలరీలో ఉంటుంది, ఫోటో గ్యాలరీకి వెళ్ళి అలాగే సెలెక్ట్ చేసుకుంటారు. కనుక డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేస్తే మాకేంటంటే ఇప్పుడు కొన్ని పట్టా పుస్తకాలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పట్టా పుస్తకాలు ఉంటే మేము ఇమీడియట్గా మా ఆఫీస్ ఇక్కడ కాల్ సెంటర్లకు పెట్టినాను. ప్రతి మండలం నుంచి వచ్చే ఇష్యూస్ను రిసీవ్ చేసుకొని అది ప్రాసెస్లో ఉందా, దేంట్లో ఉందని చెప్పేసి ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఎంఆర్ఓ కానీ, పోలీస్ సిఐ కానీ, ఎస్ఐకి చేసేసి ఆ డాక్యుమెంట్స్ కూడా మేము ఫోన్ ద్వారా వాళ్ళకి పంపించేస్తాం. ఇక ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రూపొందించిన క్యూఆర్ కోడ్ సంబంధించి కూడా ఎట్లా పనిచేస్తుందో నేరుగా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే ఎల్లారెడ్డి ప్రజలకు సంబంధించి వారి సమస్యను నేరుగా ఎమ్మెల్యేకి వచ్చి రిసీవ్ అయ్యే విధంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా సృష్టించడం జరిగింది. కాబట్టి దీన్ని ముందుగా నా ఫోన్లో నా వద్ద ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫోన్లో గూగుల్ లెన్స్ను ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేస్తున్నాను. ఒకసారి మనం కెమెరాలో కూడా చూసుకోవచ్చు. స్కాన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ వచ్చింది. వెబ్సైట్ అని వచ్చింది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి వెబ్సైట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కూడా ఈ క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఒక యాప్ మనకైతే విండో మీద కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రయోగం ఒక చాలా వినూత్నంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ వర్క్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం నుంచి ఆ ఎమ్మెల్యే ఉంటున్న ప్రాంతానికి రావాలంటూ కూడా కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన అవసరం ఉంటుంది. దూరాభారం ప్రయాణం చేసి ఉంటుంది కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. కాబట్టి చాలామంది మధ్యవర్తులు ఎమ్మెల్యేకి చెప్తామంటూ కూడా వారి వద్ద కొంత వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు పారదర్శకంగా నియోజకవర్గ ప్రజలకు తమ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ తరహా క్యూఆర్ కోడ్ యాప్ను కూడా అందుబాటు తీసుకొచ్చినట్టుగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కత్తూరు రాజుతో కలిసి కిరణ్ 10 టీవీ.